నమస్తే. సో, ఎంత దారుణాలు చూడాల్సొస్తుందంటే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు గంటకొక దారుణం, నిమిషానికి, సెకండ్‌కొక దారుణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అసలు నిజంగానే ఒక మనిషి మానవత్వం మర్చిపోయి మృగంలాగా బతుకుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఒకప్పుడు మన తండ్రులు, మన తాతలు వాళ్ళ హయాంలో, వాళ్ళ తాతల, ముత్తాతల హయాంలో ఎంత మంచిగా ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతతో మనుషుల మధ్య మంచి ప్రేమ సంబంధాలతో బతికినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజుల్లో అవన్నీ ఏం లేవు. మనిషి మానవత్వం చనిపోయి బతుకుతున్నటువంటి పరిస్థితి. నేను ఎందుకంటున్నా ఈ మాటనంటే, నల్గొండ జిల్లా మరిగూడెం మండలం, నాంపల్లి ఏంది దారుణాలసలు? నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటన గురించెల్లి మీకు చెప్పాలని ఈ ఈ విషయం చెప్తా ఉన్నా. ఒకసారి ఆ మ్యాటర్‌లోకెళ్దాం. పెట్రోల్ పోసి నిప్పంటించి ప్రియుడి భార్య, కుమారుడి హత్య. ఎంత దుర్మార్గం అండి ఇది. ఒకసారి చెప్పండి. మనం అనేక వీడియోలల్లో, అనేక సందర్భాలలో కూడా మనం చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక మనిషిని ఇంకో మనిషికి చంపడానికి హక్కెవరిచ్చిర్రు అసలు ఫస్టు? ఇట్లాంటి వాళ్ళని శిక్షిస్తే కదా ఇంకొకరు మళ్ళా పుట్టరు ఇట్లాంటోళ్ళు. ఎన్ని సార్లు మనం చెప్తా ఉన్నాం. ఏం దుర్మార్గం ఇది. ఇట్లాంటి చర్యలు ఇక ఆపరా? ఏం పరిస్థితి ఇది అసలు? ఒక మనిషిని ఇంకో మనిషి చంపడం ఏంది? ఇది చట్టానికి విరుద్ధం కాదా? ఒకసారి చూద్దాం, పూర్తి డీటెయిల్స్ చెప్తా. నల్లగొండ జిల్లాలో ఘోర ఘటన. వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని ప్రియుడి భార్య 6 నెలల కుమారుడిపై ఓ మహిళ పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఆమె అక్కడికక్కడే చనిపోగా ఆ పసికందు ఆసుపత్రిలో ప్రాణాలొదిలాడు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లి శనివారం జరిగింది. కేతేపల్లిలో శనివారం జరిగింది ఇది. నాంపల్లి మండలం కేతేపల్లి గ్రామంలో శనివారం అంటే నిన్న జరిగినటువంటి ఘటన ఇది. ఒక ఒక ఆయనట వివాహేతర సంబంధం పెట్టుకొని, ఆ వివాహేతర సంబంధంలో ఇప్పుడు ఆయన కారణంగా ఆయన భార్య, ఆ పిల్లగాడు చనిపోయినటువంటి పరిస్థితి. పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తా. కేతేపల్లికి చెందిన కుందేలు నగేష్కు మరిగూడెం మండలం సరంపేట గ్రామానికి చెందిన మమతతో 5 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 2 కుమారులు, 3.5 సంవత్సరాల తరుణ్ నందన్ అనే 6 నెలలు ఉన్నారు. నగేష్ కేతేపల్లిలోనే ఉంటూ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో కేతేపల్లికి చెందిన సుజాతతో పరిచయం అయింది. ఇక పరిచయం స్టార్ట్ అయిందంట. పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. సుజాత భర్త 6 ఏళ్ల క్రితం మృతి చెందగా ఆమెకు 2 కుమార్తెలు ఉన్నారు. నగేష్కు పెళ్ళైన తర్వాత నుంచి అతనికి సుజాతకు మధ్య గొడవలు జరుగుతున్న పరిస్థితి. నగేష్కు పెళ్ళైన కానించెల్లి సుజాతకి, నగేష్కి ఇద్దరికి గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎవరో సుజాత? మరి ఈయన భార్య ఎవరు? ఈయన భార్య మమత. సుజాత ఎవరంటే ఎవరైతే ఈ నగేష్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి ఆమె. అంటారు కదా, ఇంట్లో భార్య కాకుండా ఇంకా బయట వేరే వాళ్ళతో ఉండేదాన్ని ఇంకొక ఆయన, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆమెతోని ఉంటున్నటువంటి పరిస్థితి. అక్రమ సంబంధం. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? ఆయనకు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అడ్డుగా ఉన్న మమతను మోహరించాలని ఆమె, అంటే ఇంకా ఆమెకు అడ్డు తీసేయాలని చెప్పేసి ఫిక్స్ అయింది. ఎవరు? ఈ సుజాత అనేటామె. అయితే సుజాత నిర్ణయించుకుంది ఆమెని లేపేయాలని చెప్పేసి. మధ్యాహ్నం కారం, కోళ్లను కోసే కత్తితో పాటు పెట్రోల్ తీసుకొని అతని ఇంటికి వెళ్ళింది. మమత తన చిన్న కుమారుడు తరుణ్ నందన్తో ఇంట్లో ఉండగా ఆమెపై సుజాత పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఎమ్మటేగా పోంగానే ఎవరైతే ఈ నగేష్ అనే వ్యక్తి ఉన్నాడో వాళ్ళ భార్య ఇంట్లో ఆ పిల్లగానికి పాలు ఇచ్చుకుంటా ఆమె కూర్చున్నదట. ఈ సుజాత అనేట ఆమెని చూడంగానే ఎమ్మటే పెట్రోల్ పోసి నిప్పంటించిందట. మంటలు తాళలేక మమత పెద్ద ఎత్తున కేకలు వేస్తూ వీధిలోకి పరిగెత్తింది.
స్థానికులు మంటలు ఆర్పివేయగా అప్పటికే మమత మృతి చెందింది. తరుణ్ నందన్కు 80% గాయాల పాలయ్యి ఆ పసికందును స్థానికులు వెంటనే నాంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు సూచన మేరకు నల్గొండ జిల్లా కేంద్రానికి హాస్పిటల్కి తరలించారని చెప్పేసి వైద్యులు చెప్పగా అక్కడి నుంచి వెళ్ళి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మమతపై పెట్రోల్ పోసి అనంతరం సుజాత నాంపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయింది. మృతురాలు మమత తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రాజు తెలిపారు. ఎంత దుర్మార్గం! ఒక్కసారి ఈ ఈ పిల్లగాన్ని జూమ్ చేయ ఒకసారి, ఈ చిన్న పిల్లగాన్ని ఒకసారి జూమ్ చేయి. ఈ ఈ ఈ పిల్లగాన్ని చూడరు ఒకసారి. ఎంత చిన్న పిల్లగాడు, ఒక పసికందు. సో మీ మీ చెత్త ఆలోచనలతోని ఇట్లాంటి చిన్న పిల్లలని మీరు ఈరోజు సమాజంలో అభం శుభం తెలియలేనట్టు ఆలనా పాలన తెలియలేనటువంటి పరిస్థితి. పాలు తాగి అమ్మని నాన్నని గుర్తుపట్టి మిగతా వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా చిన్న చిన్న ఇప్పుడిప్పుడే బుజ్జి మాటలు ఆ లాంగ్వేజ్ చూస్తేనే తల్లిదండ్రులకు కడుపు నిండుతుంది. బాటెమ్మడి ఓటర్లకు కూడా ఆ చిన్నపిల్లల పలకరింపు ఆ ఒక లాంగ్వేజ్ ఉంటుంది చిన్నపిల్లలే. అట్లాంటి జీవితం గడిపి పెద్దగా అయ్యి వాళ్ళు మంచిగా ఈ సమాజంలో బతకాల్సినటువంటి పరిస్థితిలో ఇట్లాంటి పిల్లల్ని అనవసరంగా ఈ భూమి మీద లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఎంత దుర్మార్గం ఇది! ఇప్పుడు అందుకనే దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి. అక్రమ సంబంధాలు ఎంత దరిద్రమో, అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలే రోడ్ల మీద పడి కుటుంబాలు మొత్తం నాగమాగం అయిపోయినటువంటి పరిస్థితి ఎన్నో మనం చూసినాం. ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే బదులు నీ ఇంట్లో నీ భార్యను చక్కగా చూసుకోరాదురయ్య. ఏంది పరిస్థితి? ఇప్పుడు ఆయన ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఇప్పుడు ఏమర్థమైంది? నీ కొడుకు వాయే, నీ భార్య వాయే, నువ్వు ఎవరి కోసమో ఆగబోయినటువంటి పరిస్థితి. ఈరోజు నీ ఫ్యూచర్ ఏంది? నీ ఫ్యూచర్ పక్కన పెడితే అనవసరంగా నువ్వు అభశుభం తెలియని అనవసరంగా నీ భార్య నీవు చేసినటువంటి తప్పిదం వల్ల నీ భార్య అనవసరంగా ఇవాళ ఈ భూమి మీద లేకుండా పోయింది కదా. ఎంత దుర్మార్గం చూడండి ఇది. మనిషికి మనిషి ప్రేమలు లేవు. మీకిద్దరికి ఏమన్నా తగాదాలు ఉంటే మీరు చూసుకోవాలి, కానీ ఈమె పోయి ఆమెని పెట్రోల్ పోసి నిప్పంటించడం అంటే ఎంత అంటే మనుషులకు చూడండి ఒకరి మీద ఒకరికి ఎంత కోపాలు. సంబంధం లేని విషయం అసలు. ఆమెకు అసలు సంబంధం లేదు, కానీ ఏం చేస్తాం? ఇప్పుడు తప్పు మొత్తం అక్కడ భర్తది. ఆయన చేసిన ఘనకార్యానికి అనవసరంగా భార్య పిల్ల బలైనటువంటి పరిస్థితి. అలా ఎంత దుర్మార్గం ఇది! రోజుకొక మీరు చూస్తున్నారు కదా ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. రోజుకు దేశంలో రాష్ట్రంలో ఇట్లాంటి ఘటనలు ఎన్ని అంటే చెప్పలేం, అన్నీ జరుగుతున్నాయి. బయటికి మీడియాకు తెలిసినది పేపర్కి వచ్చేది ఒకెత్తి అయితే లోపల జరిగే ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వీళ్ళకి మంచి శిక్షలు పడేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఎవరైనా సమాజంలో అందరూ మంచిగా ఉండాలనే కోరుకుంటాం కాబట్టి తప్పు చేసిన వాళ్ళని శిక్షించకపోతే మళ్ళీ తప్పులు చేస్తూ పుడుతూనే ఉంటాడు ఇక రోజుకొకడు. ఒకసారి నేను చెప్తున్నాగా ఇందాక ఇంత చిన్న పిల్లగాడు, ఆ చిన్న పిల్లగాన్ని ఇంత దారుణంగా తరుణ్ నందన్ అన్న పేరు కూడా మంచి పేరు పెట్టినారు. అభం శుభం తెలియనటువంటి పసి కందుని ఈరోజు ఈ భూమి మీద లేకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఇది. సో కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడ జరగకుండా ఉండాలి అని అంటే అక్రమ సంబంధాలు బంద్ చేయండి. ఫస్ట్ అక్రమ సంబంధాల జోలికి పోకండి. మిత్రులారా, దయచేసి ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళకి చెప్తున్నా, మీకు ఇష్టం లేకపోతే మీరు పెళ్ళిళ్ళు చేసుకోకూరి. భార్యకు అమ్మాయిలకు ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోకూరి. ఇటు మొగోళ్ళకి ఇష్టం లేకపోయినా పెళ్ళిళ్ళు చేసుకోకూరి. పెళ్ళిళ్ళు చేసుకొని మాత్రం భార్య నాగం చేసి ఇంకో అక్రమ సంబంధం పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు అయితే తప్పవు. ఎందుకంటే పోలీసు యంత్రాంగం ఉన్నది, చట్టాలు ఉన్నాయి, ఖచ్చితంగా శిక్షలు పడతాయి. కాబట్టి ఇట్లాంటి తప్పులు చేయకరి. మీకు ఇష్టం లేకపోతే మీకు ఇష్టం ఉన్నదని పెళ్లి చేసుకోండి, కానీ అనవసరంగా పెళ్ళిళ్ళు చేసుకొని మీరు కుటుంబం ఉన్నాక పిల్లలు ఉన్నాక మళ్ళీ వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వివాహేతర సంబంధాలతోని మీరు మంచిగానే ఉంటారు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని మాత్రం ఆగం చేయకండి. అనవసరంగా మీ వల్ల వాళ్ళు బలవుతున్నటువంటి పరిస్థితి. సో చూస్తున్నారు కదా. సో తప్పకుండా ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే శిక్షలు పడేటటువంటి ప్రయత్నంలో ఈ ప్రభుత్వం కూడా 100% ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి